తన యొక్క పరిపూర్ణమైన మనస్సు వలె మనల్ని మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. గతించిన వారం నుంచి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కాచాడా కాయలేదా? కాచిన వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుని యొక్క నిర్మాణాలు చాలా అద్భుతంగా జరుగుతూ వెళ్తున్న సందర్భంలో మనం మరింత ముందుకు వెళ్ళడానికి మన జ్ఞానాన్ని ఏం చేయాలి? రెట్టింపు చేసుకోవాలి. గత వారం మనం వాక్యం ఏమన్నా? ఓకే, నేను అడిగింది గత వారం వాక్యం అడిగి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం పేతురుకున్న కంగారు మనకుంటే తప్పకుండా ఆశీర్వదించబడతాం. ఏంటి? పేతురుకున్న కంగారు మనకు కూడా ఉంటే గనక ఆశీర్వదించబడతాం. పేతురంట యేసుక్రీస్తు ఏమడుగుతాడా అని ఎదురు చూసేవాడంట పక్కన నుంచి. ప్రతి విషయంలో ఏం సమాధానం ఇద్దామా, యేసుక్రీస్తుకి ఏం సలహా ఇద్దామా కుమారుడికి అని చెప్పి పేతురు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. పేతురుకున్న అనుబంధం వల్ల మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో 3000 మందిని రక్షించగలిగాడు. ఎందుకంటే దేవునికి ఆ యొక్క పేతురికి ఉన్న ఆశ ఏంటంటే దేవుని యొక్క కార్యాలను నేను కూడా చేయాలనే ఆశ. ఈరోజు మనము కూడా దేవుని యొక్క కార్యాలను చెయ్యాలని తప్పకుండా మనం ఆశపడితే, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలని మనం ఆశపడితే తప్పకుండా ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనము చాలా బలవంతులమై ఉన్నాం. మనము బలవంతులమై ఉన్న వలనే మనకింత ఆరోగ్యంగా దేవుడు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అదే మనం బలహీనమైతే తప్పకుండా ఏం చేస్తాం? అనారోగ్యంగా ఉందని ఇంటికాడే కూర్చుంటాం. కానీ దేవుడు మనకి ఇస్తున్న బలాన్ని బట్టి ఆ బలాన్ని మనము అధికము చేసుకోవాలి, ఆ శక్తిని మనము అధికము చేసుకోవాలి. కుమారుడు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడని మనము చాలా అద్భుతమైన వర్తమానం విన్నాం గత 2 వారాల క్రితం. ఈ యొక్క ఆలోచనను బట్టి ఆలోచన చేస్తే కుమారుడు ఏ రీతిగా అయితే నెరవేర్చబడడానికి ఈ లోకానికి వచ్చాడో మనము కూడా అదే రీతిగా ఈ లోకానికి వచ్చాం. యేసుక్రీస్తు వారు ఎలా అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఒక తల్లి గర్భంలోనే పుట్టాడో అలాగే మానవులమైన మనము కూడా ఒక తల్లి గర్భము నుంచే బయటికి వస్తున్నాం. బయటికి వస్తున్న మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆయన కార్యాలను కూడా మనము అలాగే నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. మనకి కోరిక ఏమై ఉండాలంటే దేవుని పట్ల ఒక ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తంలో ఒక ఆలోచన మనకి ఎప్పుడు కలుగుతూ ఉండాలి. నేను దేవుని కొరకు ఏం చేయగలను, నాకున్న బలాన్ని బట్టి దేవునికి ఎంత ప్రార్థన చేయగలను, నాకున్న శక్తిని బట్టి దేవునితో ఎంత గడపగలను, నాకున్న అనుభవాన్ని బట్టి దేవునితో ఎంత మాట్లాడి నేను ఎన్ని విషయాలను తెలుసుకొనగలను అని చెప్పి ఆలోచన మనలో ఎప్పుడు కూడా మెదులుతూ ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువగా దేవునిని మన తలంపులలో లీడ్ చేస్తూ ఉంటామో దేవుడు మనల్ని లీడ్ చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాటను చూస్తే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషము కలుగు చేయుచున్నది. ఏమనగా దేవుడు ఒకరి ధనాదాన్యము సమృద్ధిగా ఘనతను అనుగ్రహించి అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాని అనుభవము దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు, అనుభవించుటకు శక్తిని అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. అందరం తలలు వచ్చి దేవనాతో మాట్లాడిందని ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రములు. అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యమైన కార్యములను జరిగించు దేవుడు. ఎంతో క్రమముగా ఇప్పటి వరకు నడిపించిన నీ యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి అయ్యా విలువైన నీ మాటలను అందించడానికి నీ ఆత్మ ప్రత్యక్షతతోను వాక్య ప్రత్యక్షతతో పరిశుద్ధాత్మ బలముతోను తండ్రి నా స్వరముకు నీ ఆత్మను తోడుగా ఉంచి నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నామములో ప్రతి బిడ్డను నీవు దర్శించండి, ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి. నీ ఆత్మలో ప్రభు బిడ్డలు లీనమవడానికి మేలు చేయండి. వారి పరిస్థితిని వారు తెలుసుకొని
వారి యొక్క జీవిత నిర్మాణాలను వారు కలిగి ఉండడానికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ నివసిస్తున్నారని ఆలోచన వారిలో కూడా తీసుకురావడానికి నీ మహాకృపను తోడుగా ఉంచి నీవే వారితో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని బ్రతిమాలుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆలోచన చేస్తే మనము గత 2 వారాల క్రితం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు తన యొక్క చిత్త ప్రకారంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అలాగే కుమారుడు ఏ రీతిగా బ్రతికాడన్న ఆలోచనలు మనకి దేవుడు వినిపింపచేశాడు. అలాగే ఈ దినాన్న మనం ఆలోచన చేస్తే మనము ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ నివసిస్తున్నాం, ఏ ఆలోచనతో నివసిస్తున్నాం అనేది మనం గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలు ఉంటాయి. నిజంగా ఈ సూర్యుని క్రింద ఉన్న ప్రతి మానవుడికి చాలా ఆశలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. ఏ ఆశలు అంటే మనము హెచ్చుగా బ్రతకాలని, ఒకరి కింద తల వంచుకొని బ్రతకకూడదని మనకు చాలా ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క చిత్తంలో కుమారుడైన యేసుక్రీస్తు ఏం ఆలోచన చేశాడంటే, తను హెచ్చుగా ఎక్కడ బ్రతికాడంటే తండ్రి స్వాధీనంలోనే హెచ్చుగా బ్రతికాడు. ప్రతి మనుషుల దగ్గర ఎలా బ్రతికాడంటే తగ్గింపు కలిగిన వాడిగా బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కుమారుడు తగ్గింపు కలిగిన స్వభావాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే, ఈ సూర్యుని క్రింద ఉన్న ప్రతి మనుషుడు ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండడని ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. ఈ రోజు మన జీవితాల్లో కూడా సూర్యుని క్రింద మనం ఏం అనుభవిస్తున్నాం, ఎలా నివసిస్తున్నాం, ఎలా మనం ముందుకు వెళ్తున్నాం, మన జీవితాల్లో అన్ని దేవుడు సమకూరుస్తున్నా మన యొక్క విధానం ఎందుకు మారట్లేదు, మన పద్ధతి ఎందుకు దేవునికి అంకితంగా విశ్వాసముగా దేవునికి కనబడట్లేదు? ఆలోచన చేయండి. కొన్ని పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తాం, లేకపోతే కొన్ని విధాలైన క్రియలను మానుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అదే దేవుణ్ణి ప్రతి క్షణము ఎందుకు ధ్యానించలే? మనం 24 గంటల్లో దేవునికి ఎందుకు ఎంత స్థానం ఇస్తున్నాం అనే లెక్కింపు మనలోనికి వస్తే తప్పకుండా దేవునిని నీవు గుర్తించగలవు. ఎప్పుడైతే నేను దేవునికి ఇంత సమయాన్ని కేటాయించలేకపోతున్నానని నీలో మనోవేదన వస్తాదో, ఎప్పుడైతే నీలో దేవునికి నేను స్థానం ఇవ్వలేకపోతున్నాను, ఎందుకు ఇవ్వలేకపోతున్నాననే బాధ నీలో ఏర్పడుతుందో, తప్పకుండా దేవుడు నీతో నివసించడానికి తన యొక్క ప్రణాళికను సిద్ధపాటు చేస్తాడు. అయితే మనమేం ఆలోచన చేస్తామో తెలుసా? ఆదివారం గాని లేకపోతే ప్రార్థన జరిగిన సమయాన్ని గాని దేవుని కొరకు ఆలోచన చేస్తాం. అదే దేవుని కొరకు 24 గంటల్లో ఎక్కువ శాతం ఆలోచన చేయడం ప్రారంభిస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చూడండి, హానోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే హానోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ హానోకి 65 సంవత్సరాల తర్వాత బిడ్డల్ని కనివేసిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచినట్టు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి, 300 ఏండ్లు ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నట్లుగా ఆదికాండం 5 నుంచి 22 చూస్తే మనం ఆటోమేటిక్ అర్థమవుతూ ఉంటది. హానోకు దేవుని చేత నడిచిన వాడే. 365 సంవత్సరాలు జన్మించాడు. 300 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తను ఎందుకు దేవునితో అంతలా నడవగలిగాడు అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. తన యొక్క జీవితంలో ఈ భూలోకంలో ఏది కూడా నాకు శాశ్వతమైనది లేదు అని చెప్పి తన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే తను ఎంతగా దేవుని పట్ల శ్రద్ధ చూపించాడంటే కుమార్తెలను కుమారులను కన్న తర్వాత తను 300 ఏండ్లు దేవునితో బ్రతికి కొనిపోబడ్డాడు అని రీతిగా మనం చదవబడుతున్నాం. అంటే మరణము చూడక ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు శరీరంతో పాటు అని చెప్పి మనం చూడగలుగుతున్నాం. అంటే మనం ఎంతగా దేవునికి అవకాశం ఇస్తామో, ఎంతగా దేవుని కొరకు ఆలోచన చేస్తామో, ఎంతగా మన తలంపులు దేవుని యొక్క లిఖితమైన ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకుంటామో, దేవుడు అంతగా మనల్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడే ప్రతి మాట వెనకాల దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎందుకని? మనం ఎప్పుడైతే దేవుని కొరకు లక్ష్య పెడతామో, దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకోవడానికి ప్రయాస పడతామో, అంతగా మనము ఆశీర్వదించబడతాం. ఎందుకని తెలుసా? కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చూడండి, 17:3 చూడండి, యోహాను సువార్త 17:3. కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ మాట్లాడుతున్న మాట 17:3లో అద్వితీయ సత్య దేవుడైన
నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేవునికి స్తోత్రం. కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అంటే, నీవు నాకు ఇచ్చిన పని అంతటిని ఈ భూలోకంలో నేను నెరవేరుస్తున్నాను. ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన పని అంతటిని నేను నెరవేర్చి ఉన్నాను. ఇప్పుడు నీ యొద్దకు నేను రాబోతున్నాను. ఏ మహిమతో అయితే నీ యొద్ద నుండి ఈ లోకానికి వచ్చానో అంతకంటే ఎక్కువ మహిమతో నన్ను నీ యొద్దకు తీసుకో అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు ఆయన శరీరధారిగా వచ్చాడంటే ఒక ప్రణాళికలో మనకి కూడా దేవుడు అది తెలియజేస్తున్నాడు. ఒక మనిషిగా వచ్చిన నీవు కూడా అదే ప్రణాళికలో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళబోతున్న నీవు ఈ సూర్యుని కింద ఏమి ధరించుకున్నావు? ఈ సూర్యుని కింద ఏమి సంపాదించావు? మన బిల్డింగ్ మనతో పాటు వస్తుందో అందంగా కట్టుకున్నామని పరలోకం కట్టుకెళ్తాకి? చెప్పండి. బహు అద్భుతంగా మన యొక్క నిర్మాణం చాలా జాగ్రత్తగా చేసుకున్నానయ్యా, నాతో పాటు నా బిల్డింగ్ ని తీసుకురామంటే తీసుకొస్తాడు దేవుడు? తీసుకువెళ్ళడు. ఎందుకని? మనకి భూలోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. అందుకనే ప్రసంగి అంటున్నాడు, ఈ సూర్యుని క్రింద మనుషులు ఎందుకు కష్టపడుతున్నారో పిచ్చి మాలోకాలని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని పెంచాడు, పిల్లల్ని పెంచిన తర్వాత వాడు దిక్కులేని చావు చేస్తే, వాడికి ఎందుకు పనికిరాని చావు చేస్తే వాడికి ఏమైనా సుఖభోగాలు ఉన్నాయా? లేవు. వాడికి సంతోషమే లేదు, మరణం కూడా. ఎందుకని? పడిపోయిన పిండం మెరుగని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అద్భుతంగా దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నాడంటే, ఈరోజు మనము గమనించాలి, ఈ కుమారుడు కూడా అదే తెలియజేస్తున్నాడు. క్రీస్తును పరిచయం చేసి నిత్య జీవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించుటే, తెలియచేయటే నీ చిత్తము గనుక నేను అన్ని తెలియజేశాను. నీవు నాకేదైతే ఈ లోకంలో అప్పగించావో, నీవు నాకు అప్పగించిన ప్రతి కార్యాన్ని నేను చేసి ఇప్పుడు నీ యొద్దకు రాబోతున్నాను. ఏ మహిమతో అయితే నీ యొద్ద నిన్నానో అదే అంతకంటే మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు తీసుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచన చేస్తే ఇదివరకే కుమారుడు తండ్రి దగ్గర నివసించినట్లుగా మాట్లాడుతున్నాడు ఆ వచనంలో. ఇదివరకే పరలోకంలో నివసించిన రీతిగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఈయన కూడా మాట్లాడుతూ అంటాడు, కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి రొమ్మునున్న కుమారుని తప్ప తండ్రిని ఎవరు కూడా చూడలేదంటారు. మరి అబ్రహాం గారు ఎవరిని చూశారు? ఆలోచన చేస్తే దేవుడు అని అక్కడ వాట్స్ మనకు కనబడతాయి. అవునా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఆలోచన ఏంటంటే, ఆ యొక్క మాట ఏంటంటే, తండ్రి రొమ్మునున్న కుమారుని తప్ప తండ్రిని ఎవ్వరూ కూడా చూడలేదంటున్నారు. దేవునికి స్తోత్రం. మనకు అర్థమైందా? బైబిల్ని ఒక క్లారిటీ చేయాలి. అది ఎలా చేయాలి? యేసుక్రీస్తు మాటలు ఒక ఆలోచనగా మనకి నేర్పిస్తూ ఉంటాయి. అందుకనే మనం ఆలోచన చేస్తే, ఏ ఆలోచనతో ఆలోచించినా తండ్రి కుమారుడిని నెరవేరుస్తున్న ప్రతి ప్రవచనం ఈ రోజు నెరవేరుతూ ముందుకు వెళ్తుంది. రాబోయే దినాల్లో ఎలా ఉండబోతుందో ప్రతి కార్యం క్రొత్త నిబంధనలో మనకి తెలియజేస్తుంది. అదే రీతిగా తండ్రి పక్కన కుమారుణ్ణి తప్ప వీళ్ళందరూ చూసింది దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎవరు చూడలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మహా గొప్ప వెలుగై ఉన్నాడని మాత్రమే ప్రకటించబడుతుంది. అందుకని ఈ రోజు మనము వాక్యానుసారమైన జీవితాన్ని ఈ సూర్యుని క్రింద ఎలా నడవాలి అంటే, ఈ వాక్యమును తలపోసుకుని బ్రతకాలి. మన మెదడులోనంట, నేను రీసెంట్ గా చదివాను, మన మెదడులోనంట 30 సంవత్సరాల లక్షలకి సంబంధించిన మెమోరీస్ దేవుడు పెట్టాడంట దాచుకోవడానికి. ఎన్ని 30 లక్షల సంవత్సరాలను దాచుకోవడానికి అంత మెమొరీ దేవుడు మనకి పెట్టాడంట. 70 ఏళ్ళ మెమొరీ మనం దాచుకోగలుగుతున్నాము? చెప్పండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత నిర్మాణాన్ని దేవుడు మనలో పెట్టాడో ఆ నిర్మాణాన్ని మనం యూజ్ చేయలేకపోతున్నాం. అందుకనే ఈ సూర్యుని క్రింద మనుషులు ఎందుకెంత ప్రయాసపడుతున్నారని ప్రసంగి చెప్తున్నారు. 70 ఏళ్ళ మెమొరీయే మనకి జ్ఞాపకం ఉండదు. మన చిన్నప్పుడు ఊహలు ఏవో అప్పుడప్పుడే గుర్తుంటాయి, కానీ చేసిందల్లా మనకి మన జీవితంలోనే జరిగింది మనకు గుర్తుండదు. ఎందుకో తెలుసా? మన మెమొరీని మనమే లాస్ చేసుకుంటాం. దేవుడు 30 లక్షల సంవత్సరాల మెమొరీని మనకి పెట్టి మనల్ని పుట్టించాడు ఈ మెదడులో.
ఈ మెదడు యూజ్ చేసేది కేవలం నిన్న జరిగింది ఈ రోజు, రేపు జరగబోయేది ఎల్లుండికి. అలాగే వారంలో నెలలో జరిగేది లేకపోతే శుభకార్యములు జరిగేవి మనకి మెమోరీగా గుర్తుంటాయి, కానీ మన జీవితంలో ఒక్కొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకున్నప్పుడు నిజంగా నువ్వు ఎందుకు జీవిస్తున్నావో నీ మీదే నీకు విసుగు కలుగుతుంది. కలుగుతుందా కలగదా? తప్పకుండా కలుగుతుంది. తినే ఫుడ్డే తింటున్నాం, రోజు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నాం, ప్రత్యేకమైనవి అనుభవించడానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. అందుకనే కుమారుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము ప్రత్యేకతను వెతుకుతున్నాడు, తండ్రితో ప్రార్థన చేస్తూ. చూడండి, ఆయన 30 సంవత్సరాల పరిచర్య ప్రారంభించిన తర్వాత ప్రతి రాత్రి దేవునితో మాట్లాడినట్లే వాక్యం చెప్తుంది. అవునా కదా? 4 సువార్తలు చూడండి, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నట్లే చూస్తున్నాం. ఎందుకని? రాత్రంతా క్రొత్త అనుభవాన్ని దేవుని దగ్గర తెలుసుకుంటున్నాడు, పగలు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. అందుకనే సముద్రం లోబడిపోతుంది, గాలిలు ఎంత వడగాలులు వచ్చినా నిలబడిపోతున్నాయి ఆయన మాటకి. ఎందుకని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి రాత్రి ఆయనతో గడిపేవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచన చేస్తామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్తామో, తప్పకుండా దేవుడు కూడా అదే ఆశీర్వాదాలతో క్రొత్త అనుభవాలతో నిన్ను నన్ను నింపుతాడు. క్రొత్తమైన ప్రత్యేకత కలిగిన అనుభవాలతో నింపుతూ ఉంటాడు. కానీ మన హృదయం మనకిచ్చే ఈ యొక్క మెసేజ్ల వలన మనము దాచుకుంటూ వెళ్తే అద్భుతంగా మన జీవితం రూపించబడుతుంది. కానీ గత వారం చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకాల్లో పెట్టుకోకపోతే దాచుకోండమ్మని అనేకమైన సార్లు చెప్తే దాచుకోవడం కాదు, ఇది నాకు సంబంధించింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నీవు పరిపూర్ణంగా ఆలోచన చేస్తావో నీవు ఆశీర్వదించబడతావు. ఆనోకు ఎందుకు 300 ఏండ్లు బ్రతికి 365 ఏండ్లు బ్రతికి దేవుని చేత కొనిపోబడాడు అని చెప్పి రాయబడుతుందో తెలుసా? అతను దేవునితో అంతగా సహవాసం చేశాడు. ప్రతి దినము తన యొక్క బిడ్డలను విడిచిపెట్టి దేవునితో అంతగా సహవాసం చేయడం ప్రారంభించాడు. ఈరోజు మనము కూడా దేవునితో ఎక్కువ శాతం సహవాసం చేస్తే నీకు నాకు కూడా దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఏ ఆశీర్వాదం ఏ సమయాన్ని మన జీవితాల్లోకి రావాలో, ఏ సందర్భంలో మన జీవితాల్లోకి రావాలో దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. అందుకనే ఈ మనుషుల మీద మనం ఆధారపడకుండా దేవుని యొక్క నియమాల మీద మనం ఆధారపడితే తప్పకుండా మన జీవితాల్లో జరగవలసినవి అన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనము ఆశపడాలి, కానీ ఎంతే ఆశపడ్డ మన జీవితాల్లోకి ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకువస్తాడు. ఇది మన జీవితాల్లో రుచి చూసినప్పుడే అర్థమవుతుంది. రుచి చూడకపోతే జరుగుతుందా జరగదా, నా దగ్గరికి దేవుడు వస్తాడా రాడా, నా ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుందా దొరకదా, రహస్యంగా ఎంత ఏడుస్తున్నా, ఎన్నో బాధలు పడుతున్నాను, దేవుడు నా కొరకు వస్తాడా రాదా, నా ప్రార్థన మనకి జవాబిస్తాడే కూడా, ఇంత కన్నీరు కారుస్తున్నాను, ఈ కన్నీరుకు నాకు ప్రతిఫలం ఉందా లేదా అని చెప్పి నువ్వు ఆలోచనలో పడకుండా నా దేవుడు విశ్వసనీయంగా నన్ను నిలబెడతాడని ఆలోచన ఉంటే తప్పకుండా నీ కార్చిన కన్నీరుకి ప్రతిఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎందులో బలహీనులమవుతాం? భర్త విషయంలో బలహీనులమవుతాం, కుటుంబంలో సరైన సదుపాయం లేకపోతే బలహీనులమవుతాం. అవునా కాదా? కుటుంబంలో మనకి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే ధనమంతా సక్రమంగా ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. భార్య భర్తల మధ్యన చిచ్చు ఎప్పుడు పెట్టాలని సాతాను వాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. వారి మధ్యన సమాధానం లేకుండా ఎప్పుడు చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటాడు. వాడికి ఏంటో తెలుసా? చెడగొట్టడమే వాడి జీవితం. ఏంటి? చెడగొట్టడమే వాడి జీవితం. సరైన వాక్యాన్ని మనం వినకుండా, సరైన పద్ధతిలో మనం వెళ్ళకుండా, దేవుని యొక్క నియమాలను తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోదాం అనుకుంటే గనక సాతానుడు మన మీద అధికారం చెలాయిస్తాడు. కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేస్తాడు. వేలిపోని వ్యత్యాసాలు భార్యాభర్తల మధ్యన సమాధానం లేకుండా కొట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి వారిని విడిపోయే స్థితిలోని కూడా తీసుకుపోతాడు. ఎందుకో తెలుసా? వాడికి చెడగొట్టడమే వాడి ఆలోచన. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నాకు అప్పగించిన పని ఎంతటిని నేను నిత్య జీవం తెలుసుకునే రీతిగా వాళ్ళందరికీ నేను పరిచయం చేశాను. అందుకని ఇక నీ దగ్గరికి నేను రాబోతున్నాను, అదే మహిమతో నన్ను తీసుకోమంటున్నాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను ఒక ప్రణాళిక పరంగానే పుట్టించాడు. ఒక అద్భుతమైన రూపముగానే దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఒక రూపాన్ని గూర్చి ఒక రూపాన్ని ఒకే దగ్గరికి దేవుడు పుట్టించట్లా, కానీ దేవుడి యొక్క నియమాల్లో ఒక రూపంలో నీవు ఏర్పడ్డావంటే నీ యందు ప్రణాళిక లేకుండా దేవుడు పుట్టించలేడు.
ఈరోజు ఒక్క కుటుంబం వల్ల ఒకవేళ రక్షణ ఈ గ్రామంలోనికి రాకపోతే ఇంతమంది మీరు మారేవాళ్ళు అంటారా? దేవుని కొరకు ఇన్ని కార్యాలు చూసేవారంటారా? దేవుడు ఎవరో ఒకరిని మీ వద్దకు తీసుకువచ్చాడంటే మీ పట్ల ఏదో ఒక ప్రణాళిక దేవునికి ఉంచాడు. దేవుడు నీకు ఉంచిన ఆ ఉద్దేశాన్ని నీవు చేయవలసింది ఏంటంటే ఆ ప్రణాళికను గుర్తించి ఇదిగో ఈ ఆనోకు వలె ప్రతి దినము దేవునితో బ్రతకాలి. యేసుక్రీస్తు ఎలా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి తన యొక్క ఉద్దేశాలను తెలియపరిచాడో ఆ ఉద్దేశము కలిగిన భారం మనలో కూడా ఉండాలి. ఆ భారం మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఆశీర్వదించబడి దేవుని కార్యాలను చూడగలం. మోసపూరితమైన జీవితం ఎంతకాలం జీవించగలం ఆలోచన చేయండి. అందుకనే ఈ యొక్క ప్రసంగి అంటున్నాడు, సూర్యుని క్రింద దురాస్త ఒకటి నాకు కనబడును, అది మనుషులకు బహు విశేషముగా కనబడుతున్నదంట. ఎలా కనబడుతుంది? దుర్వాస అంట, దురవ్యవస్థ అంట ఎలా కనబడుతుంది? మనుషులకు గొప్ప విశేషముగా కనబడుతుందంట. అంటే మనము ఏం చెప్తున్నాడు సొలొమోను, ఏం మాట్లాడుతున్నాడంటే ఈ మనుషులందరూ ఒక దుర్ర వ్యవస్థలో సంతోషముగా గడిపేస్తున్నానని అనుకుంటున్నారు. వీళ్ళందరూ వీరి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారని అనుకుంటున్నారు. వీరికి నచ్చినట్టుగా వీరి జీవితాలను అనుభవించేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ సొలొమోను అంటున్నాడు, వీళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కావట్లా. ఈ భూలోకం ఎందుకు విశేషముగా కనబడుతుందో అర్థం కావట్లా. ఆయన అనుభవించినట్టు బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ ఏ ధనవంతుడు కూడా అనుభవించలేదు. అంత డబ్బు అనుభవించారు, అంతమంది స్త్రీలను చూశారు, అంతమంది వ్యక్తులను చూసిన ఈ వ్యక్తి అంటున్నాడు, ఎందుకు సూర్యుని క్రింద మనుషులు ఎంత కష్టపడుతున్నారు, సూర్యుని క్రింద ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఏముంది సూర్యుని క్రింద? ముగిస్తే వెళ్ళిపోతాం, బ్రతికితే ఉంటాం. ఎందుకు ఈ సూర్యుని క్రింద ఎంత ప్రయాసపడుతున్నారు? వీరికి వీరిగా మోసకరమైన జీవితాలు ఎందుకు జీవిస్తున్నారని చెప్పి సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను తెలుసుకోవాలి. అదే ఆ యాకోబులో కూడా అంటున్నాడు, మీలో యుద్ధములు దేని నుండి వస్తున్నాయంట? చదివాం కదా ఇప్పుడు. యాకోబు 4:1 ఏమంటున్నాడు? మీలో యుద్ధములు దేని నుండి ప్రారంభించబడుతున్నాయి? మీలో ఉన్న భోగేచ్ఛల నుండి. దేవునికి స్తోత్రం. ఏమంట? భోగేచ్ఛల నుండి. మనలో ఉన్న అస్వార్థమైన కోరికలను బట్టే మనలో ఏం కలుగుతుందంట? యుద్ధాలు జరుగుతున్నాయంట. అవునా కదా? డబ్బు లేకపోతే మనలో యుద్ధం. ఎందుకురా ఈ బ్రతుకు, చచ్చిపోతుంది. అవునా కదా? ఒక వారం రోజులు సరిగ్గా తిండి లేకపోతే ఎందుకు వచ్చిన బ్రతుకురా బాబు, ఈ తిండి తినే కంటే చనిపోవడం లేదు. మనకంటే పూరుగుడిసెలో బ్రతికేవాడి పరిస్థితి ఏంటి? ఈ వర్షానికి చోటు లేని వాడి పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఎవడో ఒక్కడొచ్చి ఆదివారం ఆహారం పెడతారన్న సమయానికి వర్షం దండోపదండాలుగా కురిచేస్తే వాడికి ఆహారం ఎవరు తీసుకొచ్చి పెడతారు? ఆలోచన చేయండి. ఇప్పుడు మనలో కలిగేది ఏంటంటే, మనకి ఎంత ఉన్నా గానీ మనలో కలిగేది ఏంటో తెలుసా? యుద్ధమే. ఈ యుద్ధాన్ని పుట్టించేది ఎవడో తెలుసా? సాతానుడు. మనలో మనశ్శాంతి లేకుండా చేసేది అపవాదిగాడు. మనం బలవంతులమై దేవుడు పుట్టిస్తే మనల్ని బలహీనులను చేయడమే వాడి టార్గెట్ అయ్యింది. మనం బలవంతులుగా దేవుడు పుట్టించాడు, కానీ బలహీనులుగా మారుస్తున్నది సాతాను. వాడి యొక్క అనుచరులుగా మార్చుకోవడానికి సాతాను పెడుతున్న ఏదైనా ఉచ్చులు గల వల ఉందంటే మన కాలు చిక్కుపోవడానికి గల కారణం మన ఆలోచనే. మనలో జరుగుతున్న యుద్ధాలే సాతానుడు పెట్టుచున్న ఉచ్చులు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమో తెలుసా? సాతానుడు మనలో యుద్ధాన్ని రేపుతున్నాడంటే ఈ యుద్ధాన్ని నేను జయించాలి. ఒక మనిషి శరీరంతో పాటు కొనిపోబడ్డాడు అంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని చెప్పి దేవునితో బ్రతికాడు గనుక ఈ లోకంలో నుంచి ఆయన ఆ లోకంలోనికి వెళ్ళగలిగాడు శరీరంతో పాటు. కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఏ మహిమతో అయితే నీ వద్ద నుంచి వచ్చాడు అదే మహిమతో మరలా నన్ను తీసుకోమంటున్నాడంటే తండ్రి చిత్తాన్ని శాశ్వతంగా సంతోషంగా నెరవేర్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు తండ్రి చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? అదే చేతుల మీదుగా గర్భంలోనికి పంపించిన దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? శాపం, పాపం అనేది మనల్ని ఏలుబడి చేస్తూ మనలో యుద్ధాలను రేపుతుంది. మనలో యుద్ధాలని రేపడం వల్లనే మన యొక్క జీవితం దేవుని యొక్క చిత్తములో పరిపూర్ణంగా మారలేకపోతుంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై అన్నాడు గనుక మీరును పరిపూర్ణులై ఉండడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాలను మర్చిపోతాం. దేవుడు మనల్ని జ్ఞానవంతుడిగా పుట్టించాడంటే మనమే మన హృదయ గర్వం చేత మోసకరమైన జీవితాలు జీవిస్తున్నాం. చూడండి ఈ యొక్క సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం చూడండి.
23వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం చదువుతుంది చూడండి. ఎదుట వాని మేలు ఓర్చుకోలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అటు వాడు తన అంతరంద్రియముల లెక్కలు చూచుకున్నవాడు తినుము త్రాగము అని అతడితో చెప్పునే గాని అది ఆ హృదయములో నుండి వచ్చి మాట కాదు. నీవు తినిన దానికి కక్కివేదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకడు సంతోషముగా నీకు భోజనం పెడుతున్నాడని నీవు ఆశిస్తావు గాని ఆ సంతోషకరమైన భోజనం హృదయంలో నుంచి వాడు పెట్టట్లేదంట. వాడు సంతోషముగా పై పెదాల నుంచి మాట్లాడుతున్నాడు గాని నీ హృదయంలో నుంచి వాడి యొక్క ఆలోచనను సంతోషముగా మనకు వడ్డించట్లేదంట. అందుకని వెంటనే దాన్ని ఏం చేస్తావంట? కక్కివేస్తావు. ఈరోజు ఈ లోకంలో నీవు ఎంతగానో ఆశపడుతున్నావు, నీ హృదయం నిన్ను మోసం చేసేంతగా కనబడుతుంది. నీ హృదయం ఈ లోక ఆహారం ఎంతో చాలా సంతోషంగా కనబడుతున్నట్లుగా నీ కన్నులకు ఇంపైన వాటిగా నీకు చూపిస్తుంది. కానీ నీ కన్నులకు ఇంపైన వాటిని దేవుడు తుడిచివేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడికి ఇంపైన సువాసనగా నీవు ఎప్పుడైతే మార్చబడతావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు ఒకడు మనకి ముద్ద పెడుతున్నాడు, లేకపోతే చాలా సంతోషంగా పెడుతున్నాడు, కానీ ఏదో అవసరాన్ని బట్టి ముద్ద పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు పాపం అనేది దేవుని వాక్యం మనలో నిలకడ లేకుండా చేయడానికి కారణం ఏంటో తెలుసా? సాతానుడు నీకు వాడి లోపల ఉన్న అంతర్భావాన్ని దాచేసి సంతోషాన్ని మాత్రమే పరిచయం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని మోసం చేసి నరకంలోనికి పడవేయడానికి. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము ఎక్కడ నడుస్తున్నాం, ఏ జీవితంలో మనము జీవిస్తున్నాం, ఏ నడవడికలో మనము నడుస్తున్నాం అనే ఆలోచన మనకి రావాలి. దేవుడు మనకి దాచుకోలేనంత మెమొరీ ఇచ్చాడు. అంత మెమొరీని మనం భద్రం చేసుకోలేక దాన్ని విడిచిపెడుతున్నామంటే మనలో కలిగే రోగాలకి మనమే కారణం, మనలో కలిగే వ్యాధులకు మనమే కారణం. చూడండి, ఫిలిప్పీ చూడండి, ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఫిలిప్పీలకు 4:4 ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడంట? ఈ ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఎందుకు చెప్తున్నాడు? ప్రభువునందే మనకి నిజమైన సంతోషము దొరుకుతుంది. ప్రభువునందే ఎల్లప్పుడూ మనకి నిజమైన సంతోషము దొరుకుతుంది. ప్రభువుని కాదని మనము సంతోషముగా ఉండాలనుకుంటే మన జీవితాలు మరి ముందుకు వెళ్ళలేవు. అందుకని హానోకు ప్రభువునందు సంతోషించాడు, యేసుక్రీస్తు ప్రభువునందు సంతోషించాడు. ఏలియా రోషము కలిగిన వాడిలా దేవుని దగ్గర సంతోషించాడు, మరణపై స్థితిలోకి వెళ్ళిపోయినా. ఎందుకని? వారి యొక్క జీవితంలో ప్రతిఫలం అనేది దేవుని దగ్గరే ఉందని గుర్తించారు. ప్రభువునందే ఆనందం ఉందని వారు గుర్తించారు, ప్రభువునందే సంతోషం ఉందని వారు గుర్తించారు. ఈరోజు మనము గుర్తించలేకపోవడం వలన మనము శ్రమలను ఎదుర్కొంటున్నాం. ఈరోజు మనము గుర్తించలేక పోవడం వలనే మనము దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతున్నాం. ఈరోజు దేవునితో నడిస్తే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఎప్పుడు కొదువు లేకుండా నడుస్తూనే ఉంటాయి. ఆ కుటుంబంలో గొడవలు ఉండవు, ఆ కుటుంబంలో వేదనలు ఉండవు, ఆ కుటుంబంలో బాధాకరమైన పరిస్థితులు రావు. లేమిలోనికి దేవుడు వారిని తీసుకువెళ్ళడు, ఉన్నతమైన స్థితిలోనికి వారిని నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎంతగా దేవుని యొక్క స్థానాన్ని దొంగిలిస్తున్నామో గుర్తెరగండి. ఈ సూర్యుని కింద దేనికి ప్రయాసపడుతున్న పిండముగా పడిపోవటం మేలు అని చెప్తున్నాడంటే మనం ఈ సూర్యుని కింద జయించవలసిన కార్యాలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ 8వ వచనంకి వెళ్ళేటప్పుడు అంటున్నాడు చూడండి, ఫిలిప్పీ 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఈ భూలోకంలో న్యాయమైనవి, పవిత్రమైనవి, అనుభవించవలసిన ఏవి సత్యంలో, ఏవి యోగ్యత కలిగినవో చూడమని చెప్పి దేవుడు కంటికి కట్టున్నట్లుగా మనకు చెప్తున్నాడు. ఎందుకని? దేవుడు తెలియచేస్తున్న విధానం ఏంటో తెలుసా? మీకు మీరుగా మీ జీవితాన్ని గుర్తించండి. మీరు ఏ యోగ్యతలో జీవిస్తున్నారు, ఏ పవిత్రతలో జీవిస్తున్నారు, ఏ సత్యంలో జీవిస్తున్నారు, ఏ అన్యాయంలో జీవిస్తున్నారు, ప్రతి విషయంలో మీకు మీరుగా గుర్తించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు మనం గుర్తించగలుగుతున్నామా?
చెప్పండి, మనం గుర్తించగలుగుతున్నాం ఈరోజు? మన జీవితాలను మనకు గుర్తున్నాయా? ఏం చేసుకుంటూ వెళ్తున్నామో మన వెనక జీవితాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? ఈ వెనక జీవితం అంతా ఒక రోజు తీర్పులోనికి వెళ్తుందని గుర్తించగలుగుతున్నామా? మన తీర్పును మనము గుర్తించలేకపోతే మనము నాశనకరమైన గుంటలో పడిపోతాం. మన తీర్పును మనం గుర్తించకపోతే నిజమైన నాశనకరమైన గుంటలో మనం పడిపోతాం. ఎందుకు? దేవుడు చెప్తున్నది, ఈ సూర్యుని క్రింద నీ నడవడిక ఎలా ఉందో జాగ్రత్త పడని. ఈ సూర్యుని క్రింద నీవు ఎలా నడుస్తున్నావో జాగ్రత్త పడని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి ఏమి ఇష్టం? దేవునికి ఏం కష్టం మనుషులకు చెప్పడానికి? దేవుడు తెలియచేస్తున్నాడంటే ఈరోజు నీవు నేను కూడా గుర్తించాలి. మనలో యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కోరుకునే కోరికలను బట్టి యుద్ధాలు వస్తున్నాయి. మనలో ఎక్కడి నుంచి యుద్ధాలు వస్తున్నాయి అంటే మనం ఆశించే భోగేచ్ఛల నుండి మనకి యుద్ధాలు వస్తున్నాయి. ఈరోజు గుర్తించలేకపోతే మన జీవితం కఠినమైన ప్రాంతంలోనికి వెళ్తుంది. సేవకుడు నలిగిపోయి కష్టపడి శ్రమపడి ఎన్నో విషయాలను రహస్యాలను దేవుని దగ్గర నుంచి పొందుకొని మీకు ఒక విధానాన్ని నేర్పించాలని ప్రయాసపడుతూ కొన్ని విషయాలను తెలియపరిచేది ఎందుకో తెలుసా? దేవుని పట్ల నడుస్తున్న సేవకుడు ఎలా అయితే దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నాడో తన పట్ల ప్రజలు కూడా అదే దేవుడిని గ్రహించాలని ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు మనము ఆనందించాలి, ప్రభువునందే ఆనందించాలి, ప్రభు నీడలో మనం ఆనందించాలి. మన నడవడిక ఎలా ఉందో గ్రహించలేకపోతే ఎందుకు మన జీవితం? మన జీవితం ఎలా ఉందో మనం గుర్తించలేకపోతే ఎందుకు మన జీవితం? ఆలోచన చేయండి. ఎంతగా నడుస్తున్నాం? సొలొమోను అంటున్నాడు, ఈ సూర్యుని క్రింద ఏం కష్టపడుతున్నారు మనిషి, ఏం ప్రయాసపడుతున్నారు? సమాధానం లేకుండా ప్రయాసపడుతున్నారు, శాంతి లేకుండా ప్రయాసపడుతున్నారు. ధనమంతా సమకూర్చాలి, బిడ్డలకు మహాగణముగా అనేకమైన కార్యములు చేయాలని ఎంతగానో కష్టపడుతున్నారు. కష్టపడొద్దని దేవుడు అంటలేదు, కానీ ప్రభువునందు ఎప్పుడు సంతోషంగా మీ యొక్క జీవితం పరిపూర్ణంగా ఉండాలని చెప్తున్నారు. దేవుడు అడిగేది డబ్బును కాదు, దేవుడు అడిగేది ఆస్తిని కాదు. దేవుడు అడిగేది ఒకటే ఒకటి, మీ ఆత్మను ప్రత్యేకించుకోండి. మీ ప్రత్యేకమైన జీవితం మీకు ఒకటి ఉంది. యేసుక్రీస్తుకు ఎలా అయితే ఈ లోకంలోనికి వచ్చి తన కార్యాలని నెరవేర్చడానికి అధికారం ఇచ్చాడో, ఈ రోజు మన జీవితాల్లో కూడా మన కార్యాలను నెరవేర్చడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కాకపోతే మనకున్న మెదడుని మనం ఉపయోగించలేకపోతున్నాం, మనకున్న శక్తిని మనం ఉపయోగించలేకపోతున్నాం. ఏవి యోగ్యమైనవో ఏవి అయోగ్యమైనవో, ఏవి సత్యములో ఏవి అసత్యములో దేవుడు తెలుసుకుని వాటి యందు మీ యొక్క దృష్టి పెట్టమంటే మనము ఆ దృష్టిని కూడా ఎటువైపు మళ్ళిస్తున్నామో గుర్తించుకోండి. ఎందుకు దేవుడు మాట్లాడుతూ తెలుసా? నీ జీవితం దేవునికి ఇష్టము గనుక, నీ జీవితం దేవునికి పరిపూర్ణంగా అర్పించాలి గనుక. ఎలా మడితే అలా వాక్యం చెప్పేసి 4 మాటలు హెచ్చరికలు ఇచ్చేసి అర్థం కాని భాషతో మాట్లాడేసి మీ మైండ్ని మార్చకుండా వెళ్ళిపోతే మాకు కఠినమైన శిక్ష ఉంటుంది. విని మోసపోతున్న మీకు కూడా కఠినమైన శిక్ష ఉంటుంది. ఎందుకు తెలుసా? వినగలిగే చెవులను మీకు ఇచ్చిన దేవుడు ధ్యానించగలిగే మనస్సు కూడా మీకు ఇచ్చాడు, దాన్ని దాచుకొనగలిగే తలంపులను కూడా దేవుడు మీకు ఇచ్చాడు. అందుకనే మీ యొక్క జీవితంలో ఎటువైపు నడుస్తున్నారో గుర్తెరగాలి. దేవుడు తన చిత్త ప్రకారం యేసుక్రీస్తు వారు నెరవేర్చిన కార్యం, నేను నీ యందు ఏ రీతిగా మహిమపరచబడ్డానో ఆ రీతిగానే ఈ లోకంలో అంతకంటే ఎక్కువగా నీ వద్దకు రావడానికి అనేకమైన కార్యాలు నిన్ను తెలియపరిచేశాను. నిత్య జీవాన్ని ప్రతి బిడ్డకి పరిచయం చేశాను. అందుకని గత 2 నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం, నేనే మార్గము సత్యము జీవమును అని చెప్పి, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అవునా? కాబట్టి ఈ రోజు కూడా నీవు తెలుసుకోవలసింది, నీ నడవడిక ఏ స్థితిలో ఉంది ఈ సూర్యుని క్రింద. నీ నడవడిక అందుకనే మాట్లాడుతున్నాడు, ఈ యొక్క 4:2 యాకోబులో, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేదురు మస్తరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు గాని యుద్ధం చేదురు గాని దేవుని అడుగునందన మీకు ఏమీ దొరకదు. ఏంటంట? మనమన్ని పోరాటంలో సంపాదించుకోవాలి, ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని అడగనందున అది మనకి దొరకదని చెప్పి మాట్లాడుతున్నాడు. యాకోబు 4 చదివితే స్పష్టంగా దేవుడు ఒక మనిషి గురించి క్లారిటీ ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క మాటలను ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడంటే, మీరు ప్రాముఖ్యంగా నా ముందు ఆనందించండి, ప్రభునందు మీరు ఎప్పుడు ఆనందించండి, ప్రభునందు మీరు ఎప్పుడు శక్తివంతులు అవ్వండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా మనము కూడా నడవాలి. ఎందుకు? ఆనోకుకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడా? మనకి ఇవ్వలేదా?
మనకి ఇచ్చారు. కాకపోతే మనము పాప ఆమె భోగేచ్ఛలతో ఊరేగుతున్నాం గనుక మనము ఆనోకు లాంటి ప్రవర్తన పొందలేకపోతున్నాం. మనలో ఇచ్చిన ఆ తలంపులను దేవుడు ఈ రీతిగా నన్ను సృజించాడని ఆలోచన మనలో తట్టలేకపోతుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏవి యోగ్యమైనవో మీరు గ్రహించండి, ఏవి సత్యమైనవో మీరు గ్రహించండి, ఏవి అద్భుతమైనవో గమనించి తెలుసుకొని మీ జీవితాలను నాణ్యమైన వాటి వైపు నడిపించండి అని చెప్తున్నాడు. ఈరోజు నడిపించగలుగుతున్నామా మన దేహాలని? పౌలు భక్తుడు అంటున్నాడు, ఎన్నోసార్లు మీకు చెప్పాడు, నా శరీరము నన్ను బలహీనపరిచిన నా అంతరంగ పురుషుడు నన్ను దినదినము నూతన పరచుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? నా శరీరము నన్ను బలహీనపరిచిన నా అంతరంగ పురుషుడు నన్ను ప్రార్థనల వైపు, దేవుని మాటల వైపు, దేవుని శక్తి వైపు దినదినము నన్ను నూతన పరుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము కూడా తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని గ్రహించవలసిన స్థితిలో నేనున్నాను. నా నడవడిక ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఆనోకు దేవునితో ఎలా నడిచాడు, యేసుక్రీస్తు దేవునితో ఎలా నడిచాడని ఆలోచన మనలోనికి రావాలి. అలా వచ్చినప్పుడే మనము దీవించబడి మనము సంపాదించే ప్రతి రూపాయి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనము నమ్మిక ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట చూస్తే చాలా అద్భుతంగా, మీరు సంపాదించాలనుకుంటున్నారు, నన్ను అడగనందున మీకేది దొరకట్లా. నన్ను అడగండి, మీకు దొరుకుతుంది. నా యందు ఆనందించండి, మీకు దొరుకుతుంది. నా యందు సంతోషించండి, మీకు దొరుకుతుంది. నా యందు సంతోషించకుండా మీ సొంత చేతుల మీద ముందుకు వెళ్ళాలనుకుంటే గనక ఏ మాత్రమో మీకు ప్రతిఫలము దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గ్రహించండి మన తలంపులు ఎలా ఉన్నాయో. అక్కడ చూసినట్లయితే 4వ వచనం చూస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకాన్ని ప్రేమించే వాడికి దేవుడు శత్రువు అవుతాడంట. అందుకని సొలొమోను కూడా ఈ సూర్యుని క్రింద ఎందుకు ప్రయాసపడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ లోకముతో ఎవడైనా స్నేహం చేస్తే నేను వాడికి శత్రువుని అయిపోతానని మాట్లాడుతున్నాడు. అంటే తప్పకుండా దేవుడు తెలియజేసేది మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవునితో నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సజీవుడైన దేవుని మాటలను మనం గుర్తించాలని దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రతి కార్యమును చేస్తాడు. ఈ భూలోకంతో నీవు పొత్తు పెట్టుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. అవునా కదా? క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు. జీవాధిపతి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, అధికారము గల రారాజు అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు లోకముతో పొత్తు పెట్టుకుంటే నేను నీతో పొత్తు పెట్టుకోవడం మానేస్తాను, నీకు శత్రువుగా మారిపోతానని చెప్పి మాట్లాడుతున్నా. మన హృదయంలో భారం రావాలి. మన హృదయంలో దేవుని కొరకు బ్రతకాలని భారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. చూడండి, నెహెమ్యా 1:6 చూడండి. నెహెమ్యా 1:6 చూడండి. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయులకు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా తండ్రి ఇంటి వారిలో పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒక ప్రయాస నెహెమ్యాకు వచ్చింది. నెహెమ్యా 6:1 పాత నిబంధన గ్రంథం. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే నెహెమ్యా అనేకమైన పర్యాయాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతున్నాడు. ఎందుకో తెలుసా? తను కట్టించవలసిన మందిరం ఆగిపోయింది. అక్కడ చూసినట్లయితే నెహెమ్యా విషయంలో మనం చూస్తున్న మాట, నా పితరులు చేసిన పాపాన్ని క్షమించి నేను చేయబోయే కార్యం వైపు దృష్టించు అని చెప్పి యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు తనకి భారం కలుగుతుందంటే తన యొక్క ఉద్దేశంలో దేవుని క్రియలను చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం. తనలో ఒక భారం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత, అయ్యో నా యొక్క ఇశ్రాయేలీయుల దేశమైనటువంటి ఆ మందిరము పడగొట్టబడిందే, కాల్చబడిందే అని చెప్పి ఎప్పుడైతే బాధపడడం ప్రారంభించాడో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించిన యొక్క వ్యక్తి అంటున్న మాటలు ఏంటో తెలుసా?
తనలో ఉన్న విశ్వాసము ద్వారా దేవుని యొక్క కార్యాన్ని బట్టి 52 రోజుల్లో సమస్తము నిర్మించేశాడు. దేవునికి స్తోత్రం. 52 రోజుల్లో ఎంతగా కట్టబడింది అంటే మందిరం చాలా అద్భుతంగా కట్టబడాడు. ఇందులో మనుషులు వ్యతిరేకత కలిగిన వారు ఉన్నారు. మనుషులు వ్యతిరేకత కలిగి ఆ మందిరాన్ని కట్టకుండా ఆపేయాలనుకున్న వారు ఉన్నారు. ఆ మందిరాన్ని స్థాపించకూడదు, ఎలా అయినా పడగొట్టాలని సర్బల్నాటు అని చెప్పి అక్కడ వ్యక్తిగతంగా 2 వ్యక్తులు కనబడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ మందిరాన్ని ఆపేయాలనుకుంటారు. ఎందుకని? దేవుని చిత్తాన్ని జరిగించకుండా అడ్డుపడాలి. ఈరోజు శత్రువుడు అనేవాడు నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో నిలబడకుండా పడగొడుతున్నాడంటే తప్పకుండా నీ జీవితంలో శత్రువు అనేవాడు ఎంటర్ అయిపోయాడు. శత్రువు అనేవాడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు. శత్రువు అనేవాడు నిన్ను కృంగదీయడానికి ప్రారంభించేసాడు. ఎందుకో తెలుసా? వాడికి నిన్ను పడగొట్టడమే ఇష్టం కనుక. చూడండి, రాత్రికాల సమయంలో ఏం మాట్లాడాలని తెలుసా? 4వ అధ్యాయం చూడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, రాత్రికాల సమయంలో ఇక చిన్న మాటను గుర్తిస్తారు. అపవాది చేత శోధింపబడుట ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన. చూడండి, శోధింపబడుటకు వెళ్ళాడంట. ఎందుకంట? శోధింపబడుటకు వెళ్ళాడు. ఆత్మ చేత అరణ్యంలోనికి ముందుగా మనము శోధింపబడిన వేళ మనము సువర్ణంగా మార్చబడాలంటే ముందుగా మనం శోధింపబడాలి. మన జీవితాల్లో ఆత్మీయ స్థితి నిలబడాలంటే ముందుగా శోధింపబడాలి. కుమారుడైన యేసుక్రీస్తు శోధింపబడడానికి అపవాది చేత అరణ్యమునకు వెళ్ళాడు. ఆ వచనం చదువుకుంటూ వెళ్తే ఈ లోక మహిమనంతటిని సాతాను ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. ఆలోచన చేశారా? కిందకి వెళ్తే 8, 9, 10 వచనాలు చూస్తే అక్కడ లోక మహిమనంతటిని నీకు ఇచ్చేస్తానని సాతాను యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట యాకోబు 4లో, ఈ లోకముతో స్నేహం చేసిన ఎడల దేవునికి వాడు విరోధి అయిపోతాడని వాక్యం చెప్తుంది. అవునా కాదా? యాకోబు 4:4లో మాట్లాడుతున్న మాట, ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేసి దాన్ని వైరమని గుర్తించలేకపోతే గనక శత్రువుగా దేవుడు మారిపోతాను అన్నాడు. ఇక్కడ సాతాను చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకి ఈ సమస్త లోక మహిమను చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఈ లోక మహిమనంతటిని నీకు ఇచ్చేస్తాను, నువ్వే దీన్ని ఏలుబడి చేయగలవాడు అని చెప్పి కుమారుడైన యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించే ముందు వెళ్ళి చూపిస్తుంది. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు అంటారు, సాతానా నా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్తున్నాడంటే ఈ రోజు మన మీదకి శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. చూడలేని ప్రాంతాల్లో మనం కన్నీరు కార్చేంతలుగా నలిగిపోతున్న కఠినమైన హృదయం మనకుంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? శ్రమల నా యొద్ద నుండి పారిపో. నేను ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాను. నా ప్రభు నన్ను అవమానపరిచేవాడు కాదు. నా ప్రభు నన్ను తక్కువ చేసేవాడు కాదు. నా ప్రభు నన్ను అవమానపరిచేవాడు కాదు. నా జీవితానికి నా ప్రభువే సాక్షిగా ఉన్నాడు. నేనెంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత కన్నీరు కారుస్తున్నాను, ఎంత ఇష్టపడుతున్నానో, నా వెలుగు కలిగిన దేవుడు నాలో వెలుగును తీసుకురావడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. చీకటితో నేను పొత్తు పెట్టుకోవడానికి నాకు అవకాశం లేదని చెప్పి నీ శ్రమలను ఎప్పుడైతే తరిమేస్తావో దేవుడు నీతో నివసించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఆ 11వ వచనం చూస్తే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా 5 దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారంట? ఆ వచనాలన్నీ చూసినట్లయితే యేసుక్రీస్తు దగ్గరికి అప్పటి వరకు ఆయన ఎవరిని పంపించలా. ఎప్పుడైతే సాతాను వెళ్ళిపోయిందో యేసుక్రీస్తు దగ్గరికి పరిచర్య చేయడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కాపుదలగా ఉన్నట్టుగా కీర్తనకారుడు 19 లేకపోతే 31వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని? మనం ఆలోచన చేస్తే దేవుడు తన యొక్క దూతలని మనకి తోడుగా ఉంచినట్లుగా కనబడుతుంది. చూడండి, ఓడ బద్దలైపోతున్నప్పుడు దేవదూతని పౌలు దగ్గరికి పంపించాడు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి. దానియేలు యొక్క సింహాల బోనులో పడినప్పుడు దేవదూత వెళ్ళింది. అంటే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి. ఈ రోజు నీవు ఆయనకు భయభక్తులు కలిగే కుమారుడిగా కనబడితే నీ చుట్టూ ఎవరుంటారు? మరి ఇంత అదృష్టాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు? ఆలోచన చేయండి. ఇంత అదృష్టాన్ని మన సొంత అభిప్రాయాల మీద ఆనుకొని ఈ లోకంతో స్నేహం చేసి మనము దేవదూతలని మనతో లేకుండా చేసుకుంటున్నామా లేదా?
చేసుకుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తుకు పరిచర్య చేస్తున్నారంటే మనకు కూడా పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు పరిచారము చేయడానికే నియమించబడ్డాయి. దేవదూతలు పరిచర్య చేయడానికే నియమించబడ్డాయి. దేవదూతల కంటే గొప్ప వాళ్ళం మనం, తెలుసా? దేవదూతల కంటే గొప్ప వాళ్ళం మనం. అలాంటి స్థానములో ఉన్న మనము దేవదూతలు కూడా మనతో స్నేహం చేయడానికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆలోచించలేకపోతున్నాం. మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకున్న వేదనలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనము ఈ లోకాల మీద ఆధారపడుతున్నాం. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని మీదే ఆధారపడితే నీ పరిస్థితి చిటికి వేసేలోపు దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకున్న సమస్య చిటికి వేసేలోపు తీసేస్తాడు. నువ్వు ఆశిస్తావు ఎంతే, కానీ దేవుడు చిటికి వేసి నీ యందు దాచి ఉంచింది ఎంత ఉందరా అని చెప్పి నీకు చూపిస్తాడు. దేవుడి దగ్గర నమ్మిక ఉంచితే అలాంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం. దేవుని యందు మనము నిలబడగలిగితే అంత ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఏ కఠినమైన పరిస్థితులైనా దేవుడు మార్చగలడు. ఇది జరగదురా అన్న వాళ్ళతో కూడా దేవుడు నోటి మీద వేలేయించి మాట్లాడిస్తాడు. అంత గొప్ప దేవుడు మనం నమ్మిన దేవుడు. నమ్ముటని నీ వలన అయితే సమస్తము సాధ్యమే. మనం ముందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని ప్రేమను పొందుకుని ప్రభువునందు ఎల్లప్పుడూ మనం ఆనందించాలి. ఏవి యోగ్యమైనవో ఏవి అసత్యములో తెలుసుకొని దేవుని చిత్తములో మనం ముందుకు నడవాలి. మన కుటుంబంలో శత్రువు ఎంటర్ అవుతున్నాడంటే మనమే అవకాశం ఇస్తున్నాం. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి అపవాది వెళ్ళింది, కానీ దేవుడు అపవాదికి అవకాశం ఇవ్వాల. దాన్ని తరిమి కొట్టేశాడు. వెంటనే దేవదూతలు వచ్చి పరిచర్య చేసింది. ఈరోజు మనము కూడా చేయవలసింది ఏంటో తెలుసా? శత్రువు అనేవాడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు తరిమి కొట్టవలసిన శక్తి నీలో ఉందని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. తరిమి కొట్టవలసిన శక్తి నీలో ఉందని గుర్తించాలి. ఈరోజు నడవలసిన నడవడిక సరిగ్గా లేకపోవడం వల్లనే మనము శత్రువును జయించలేకపోతున్నాం, శత్రువును ఓడించలేకపోతున్నాం. అందుకని ఈ యొక్క ప్రసంగిలో చెప్తున్న మాట చూడండి. తొమ్మిదవ వచనం చూడండి. మనసు అడియాసలు కలిగి తిరుగులాడుచున్నట్టుగా ఎదుటనున్నదానిని అనుభవించటం మేలు, ఇదే వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. యొక్క మాటలను చూస్తే చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని? మనము ప్రయాసపడేది కూడా వ్యర్థమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనము ప్రయాసపడేది వ్యర్థమైపోతుందంటే ఇంతకి మనము కష్టపడిన రూపాయి అంతా ఏమైపోతుంది? ఇంచుమించు మనమందరము ఆలోచన చేస్తే ఎంతవరకు కష్టపడిన కష్టము ఇంచుమించు కొన్ని లక్షలే దాటేసి ఉంటుంది. అవునా కదా? మనము కష్టపడింది కొన్ని లక్షలు దాటేదా? ఏమైపోతుంది? వ్యర్థమేనా? వ్యర్థమే కదా. దేవుడు అదే తెలియజేస్తున్నాడు ఈ ప్రసంగి ద్వారా. మీరు ఎంతగా కష్టపడుతున్నారు, ఇంచుమించు మనము తినకుండా దాస్తే కొన్ని లక్షలేంది వాడికంటే ఈ ఊర్లో కంటే మనం ఉన్నతాధికారంలో ఉందాం. అవునా కదా? మనము తినకుండా రూపాయి దాస్తే ఉన్నత అధికారంలో మనమే ఉందాం. కానీ మనం వ్యర్థంగా ప్రయాసపడుతున్నాం. ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే ఈ భూమి క్రింద చూస్తున్న వాటిలో ఏది మన సొత్తు కాదని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడుంది మన సొత్తు? పరలోకమందు ఉంది. మన సొత్తు ఎక్కడుంది? పరలోకమందు ఉంది. అందుకని పరలోకంలో ఉన్న ఆస్తి కొరకు మనం ఆశపడాలి. ఇదే ప్రసంగి 2:9 అంటాడు, 2:10 అంటాడు. ఆ 2 వచనాలు చూస్తే, ఈ సూర్యుని క్రింద నా చూపుకు నచ్చినదంతా నేను చూశాను, కానీ ఇందులో నేను కష్టపడి సంపాదించిన ఏ రూపాయి నేను అనుభవించలేకపోతున్నా. ఈ 2 వచనాలు స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఈ సూర్యుని క్రింద నా కళ్ళకు నచ్చినదంతా నేను చూసేశాను. ఈ యొక్క ప్రపంచంలో నేను చూడనిదంటూ ఏదీ లేదని చెప్పి సొలొమోను చెప్తున్న మాట ఎందుకో తెలుసా? ఆయన అనుభవించవలసినవి అన్ని అనుభవించేశాడు. చివరికి దేవుడే దిక్కని మరలా దేవుని దగ్గరకు వచ్చాడు. ఈరోజు నువ్వు ఎంత చుట్టూ తిరుగుతున్నా ఒక రోజు దేవుని దగ్గరికి రాక తప్పదు. నువ్వెన్ని ప్రయాసాలు పడి నీ సొంత చేతి మీద నువ్వే ఆధారపడి ముందుకు వెళ్ళిపోతున్నా ఒక రోజు మరలా తిరిగి దేవుని దగ్గరికి రాక తప్పదు. దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒక రోజు దేవుణ్ణి ఎప్పుడు గుర్తెరుగుతుందో తెలుసా? కూడికిపోయిన పరిస్థితుల్లో నన్ను ఎవ్వరూ చూడట్లేదే, నా పరిస్థితి ఏంటి, నా బాధ ఏంటి, నా హింస ఏంటి, నాకే ఎందుకలా జరుగుతుందని నీవెప్పుడైతే కూరుకుపోయిన అనుభవాల్లోకి వెళ్తావో అప్పుడే దేవుడు నిన్ను ఒక వజ్రము వలె పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు అనుభవిస్తున్నాను అనుకుంటున్నా, ఒకరోజు దేవుడు నీకు మనశ్శాంతిని ఇవ్వబోతున్నాడు. ఒకరోజు నీ కుటుంబంలో శాంతి సమాధానాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవేదైతే ఎదుర్కోలేకపోతున్నావో, ఏదైతే చూడలేకపోతున్నావో, ఏదైతే చూడాలని నువ్వు అనుకుంటున్నావో, ఒకరోజు సజీవుడైన దేవుడు నిన్ను ఒక మహిమ వలె మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నమ్మాలి గాని దేవుడిచ్చి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అవునా కదా? దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. నీ విషయంలో జరుగుతుంది అంటే జరుగుతుంది అంతే. నీ విషయంలో జరగదు అంటే జరగదు. దేవుడు చెప్తున్న మాట అవునంటే అవునను, కాదంటే కాదను. అంతేగాని రెండు పొడవల మీద కాలు మాత్రం వేయొద్దు. నువ్వు దేవుని పట్ల నమ్మకం ఉంచితే నమ్మకం ఉంచు, అది జరుగుతూ వెళ్ళిపోతుంది ముందుకి. ఇది జరగదు అనే ఆలోచన నీలో ఉంటే ఆ భ్రమను తీసివేసి దేవుని పైన ఆనుకోవడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే, దేవుని యొక్క చిత్తంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా నడుస్తున్నాం. సూర్యుని క్రింద ఎందుకు ప్రయాసపడుతున్నాం మనకే అర్థం కాకపోతే దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ లోక స్నేహము వైరము, ఈ లోకంతో స్నేహం చేసిన వాడికి నేను శత్రువుగా మారిపోతానని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం గుర్తెరగవలసింది ఏంటి తెలుసా? మోషే గాని, ఎలీషా గాని, ఏలియా గాని, ఈ యొక్క అహరోను గాని, వీళ్ళందరూ ఎందుకు దేవునితో నడిచారు అంటే దేవుని పట్ల ఆనందం ఉందని వారు గుర్తించగలిగారు. దేవుని పట్ల సంతోషం ఉందని వారు గుర్తించగలిగారు. ఈరోజు నడుస్తున్న ఈ సూర్యుని క్రింద నీవు దేవుని సంతోషపరచడానికి మాత్రమే నడవాలి. దేవుని చిత్తాన్ని నీవు గుర్తించడానికి మాత్రమే వెళ్ళాలి. దేవుని యొక్క అనుభవంలో నీవు ప్రత్యేకింపబడిన వాడిగానే జీవించాలి. నీవు ప్రార్థన చేస్తే ఆకాశము కంపించబడాలి. నీ ప్రార్థన మోకరించడం ప్రారంభించబడితే ఆకాశంలో ఉన్న శక్తులు కదిలించబడాలి. అలా నీ ప్రార్థన ఉండాలి. దేవుని పైన అటువంటి విశ్వాసం నీలో రావాలి. దేవుని యొక్క అనుభవాలు, అటువంటి బలమైన కార్యములు నీకు జరగాలి. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం. చాలా విషయాలు కూడా దశమ భాగం గురించి మీతో మాట్లాడాలి. ఆ దాంట్లో ఉన్న ఎంత పొరపాటు ఉందో మీతో మాట్లాడాలి. అది మాట్లాడతాను దేవుడు నాకు తెలియపరిచిన మరోక్షరం మీకు వివరించడం ప్రారంభిస్తాను. ఈ యొక్క అనుభవాల్లో మీరు దేవునితో నడుస్తున్న మీరు ఆశీర్వదించబడడానికి ఈ మాటలు తెలియజేస్తాను. దేవుని పట్ల భయభక్తులు కలిగి నడవడానికే ఈ విషయాలను మీకు తెలియజేస్తాను. దేవుని యొక్క ఉద్దేశంలో మీరు బ్రతకాలని ఇంతగా ప్రయాసపడుతున్నాం. లేకపోతే ఇంతగా దేవుని పట్ల మేము జీవిస్తూ నేర్చుకుని ఒక మూలన మేమే ఉండిపోయి నాన్నగారు వెళ్తున్నాలే అని చెప్పి ఆలోచన వచ్చి విడిచిపెట్టేయచ్చు. కానీ ప్రతి క్షణము దేవుడు చెప్పేది ఎంతో తాపత్రయంతో ఈ ప్రాంతానికి వెళ్ళమని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ ప్రాంతాన్ని ప్రతి వారంలో నెలలో 3 సార్లు అయినా దర్శించండి. కొన్ని అవకాశాలు నన్ను సాతానుడు అడ్డు పెడుతున్నాడు. మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దేవుని యొక్క నిర్మాణంలో నిర్మించబడేలాగా పెండ్లి కుమార్తెల వలె మిమ్మల్ని అందరినీ సిద్ధపరచాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా మీలో అవిశ్వాసమే నడుస్తుందని దేవుడు చెప్తున్నాడు తెలుసా? మీలో దేవుని యందు నమ్మిక ఉంచట్లా, మీలో దేవుని యందు స్థిరమైన హృదయాన్ని కలిగి ఉంచట్లా. అందుకని దేవుడు మిమ్మల్ని నడిపించని రీతిగా నడిపించాలని ఎదురు చూస్తుంటే మీరు దేవుని పైన పూర్తిగా అనుకోవట్లే. ఈ రోజుకి కూడా మీలో అందరిలో మీ విశ్వాసంలో దేవునికి చూపించలేని విశ్వాసం కనబడుతుంది. చూపించండి దేవునికి విశ్వాసం. మీ పట్ల దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పట్ల దేవుడు అనేకమైన అద్భుతాలు చేయడానికి దేవుడు చూస్తున్నాడు. మీరు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడైతే దేవునికి చూపిస్తారో దేవుడు మీ పట్ల ఘనమైన కార్యాలు చేయడానికి ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క సొసైటీలో మిమ్మల్ని గుర్తించలేని వారు మిమ్మల్ని గుర్తించేలాగా చేయడానికి దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైతే గుర్తించలేకపోతున్నారో ఒక్కొక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నాడు. కానీ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచక అభివృద్ధి పొందలేకపోతున్నారు. దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఈ దినం నుండి అయినా ప్రారంభించండి. ఈ గ్రామంలో ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాడు దేవుడు. ఈ అంతే దినాల్లో మిమ్మల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ గ్రామం అంతా మార్పు చెందడానికి మీరే కారకులుగా మారబోతున్నారు తెలుసా? దేవుడు అంతగా మీ పట్ల ఆశపడుతున్నాడు. కానీ మీరు దేవునికి స్థానం ఇవ్వట్లా. దేవుడితో నడవడానికి మీ ఉద్దేశాలను దేవునికి అర్పించట్లా. మీకున్న సమస్యలను బట్టి మీ పోరాటంలో మీ చేతులుగానే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంతో మీరు పొత్తు పెట్టుకోవద్దు, నేను మీకు దూరం అయిపోతున్నాను. ఈ గ్రామంలో మిమ్మల్ని ఎన్నుకోవడానికి దేవుడు ఏంటో తెలుసా? అనేక మందికి మిమ్మల్ని సాదృశ్యంగా చూపించబోతున్నాడు.
అనేక మందిని మీ ద్వారా మార్చుకోబోతున్నాడు. తెలుసో మీకు లేదా? ఒక్కసారి కనిపెట్టి ప్రార్థన చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు. విశ్వాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మీకు ఆలోచన రావట్లేదేమో. దేవుడు చెప్తున్న విధానం ఎప్పటికీ మోసకరమైన మాటలు కాదు. దేవుడు చెప్తాడు, ఈ గ్రామంలో చిన్నవారిగా ఒక్కరితో ప్రారంభించిన ఈ సభ ఈ రోజుకి ఎంతమందితో కూడి ప్రారంభించబడుతుందంటే మిమ్మల్ని దేవుడు అధిక ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచైనా మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని కొరకు ఏం చేయాలి, నా టయాన్ని ఎలా కేటాయించాలి, నాకున్న సమయాన్ని ముచ్చట్లతో ప్రారంభిస్తున్నానా, నాకున్న సమయాన్ని దేవునితో కేటాయించి ప్రారంభిస్తున్నానా అని చెప్పి ఆలోచన చేయండి. లేవగానే బైబిల్ చదవండి, లేవగానే మోకాళ్ళ మీద ఆనండి, తర్వాత మిగతా పనులన్నీ చేయండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు రెట్టింపు ఘనతతో మీరే తీసుకువెళ్తాడు. రెట్టింపు ఘనతతో మిమ్మల్ని నడిపిస్తాడు. ఏది జరగదని ఆగిపోయిందో ప్రతి కార్యము జరగడానికి వెంటనే పనులన్నీ జరుగుతూ ప్రారంభించబడతాయి. ఎందుకు తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి. మరి నీ అవసరం ఏంటో పట్టుకెళ్ళి దేవునికి చెప్పవా? చెప్తాయా? చెప్పవా? దానియేలు ప్రార్థన మోసుకు వెళ్ళడానికి గాబ్రియేలు దేవదూత వచ్చిందా లేదా? వచ్చింది. దానియేలుకి పౌలుకి కబురు చెప్పడానికి వాడ బద్దలైపోతుంది రాత్రికాల సమయంలో, మీలో ఒక్కడికి కూడా ఏ ప్రాణ నష్టము జరగదని దేవదూత వచ్చి కబురు అందించిందా? అందించలేదా? అందించింది. సముద్రంలో వాడ బద్దలైపోతే 227 మందిలో ఒక్కడు కూడా చనిపోలేదంటే దేవదూత వచ్చి సమాచారం అందించింది. ఈరోజు దేవదూత నీతో సహవాసం చేసి నీ జీవితంలో కావలసిన ఆశీర్వాదాన్ని నీకు తెలియపరచాలంటే ముందుగా నీవు దేవునికి యందు ఏం చేయాలి? భయభక్తులు కలిగి విశ్వాసంతో నడవాలి. నీవు ఆగిపోయిన కార్యములు ఈ నెలంతటిలో దేవుని యందు విశ్వాసం నుంచి చూపించండి. మీరేదైతే ఆగిపోయి అనుకున్నారో ప్రతి కార్యము జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. నామకార్థంగా చెప్పట్ల, నీ నెలంతటిలో మీరు జరగవలసిన కార్యాలు ఏదైతే ఆగిపోయినాయో వాటన్నిటినీ జరగాలని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీకు జరగబోయే ఆశ్చర్య కార్యాలు ఎన్నడూ చూడనివిగా కనబడుతూ ఉంటాయి. ఇదే మీకు చెప్తున్న మాట. దేవుడు చేయడానికే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఆశీర్వదించడానికే దేవుడు ఎన్నుకున్నాడు. గనుక మీరు చేయవలసింది, ఈ సూర్యుని క్రింద నేను అనుభవించవలసింది ఏదీ లేదు. ముందు నా దేవునికి స్థానం ఇవ్వాలి, ముందు నా దేవునికి చోటు ఇవ్వాలి. నాకిచ్చే ఘనత వలన నేను దేవుని గణపరచాలి. అప్పుడు దేవుడే నన్ను గణపరుస్తాడు. సరిగ్గా ఈ రోజు డేట్ 23 అనుకుంటా. 23 తారీఖు మొదలుకొని వచ్చే నెల 23వ తారీఖు ఈ రోజు మీరు బుక్ మీద నోట్ చేసుకుని ప్రార్థన చేసుకోండి. ఈ రోజు మీరు బుక్ మీద రాసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఏదైతే మీకు జరగట్లేదని మీరు అనుకుంటున్నారో వచ్చే నెల 23వ తారీఖుకి మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము నుంచే విశ్వాసముతో నమ్మిక ఉంచి మాత్రమే ప్రార్థన చేయండి. నమ్మకం లేకుండా ఏ కార్యము జరగదు. నమ్మి ప్రార్థించారా, మీ ప్రతి కార్యం వచ్చే నెల 23వ తారీఖుకి జరిగి తప్పకుండా తీరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అట్టి కార్యాలు చేయడానికి ఒక సేవకుడి ద్వారా అనేకమైన మాటలు పలికిస్తాడు. ఈ రోజు నుంచి మీరు గుర్తుంచుకోండి, దేవునికి విశ్వాసుడిగా నీవు కనబడి జరగవనుకున్న కార్యాలు ఏవైతే ఉన్నావో అది బుక్ మీద రాసి ప్రారంభించి ప్రార్థన చేయండి. మీకు అధిక ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి మీరు చేయవలసింది, ఈ సూర్యుని క్రింద నేను ఏ మాత్రము కూడా ఆశించను. ఈ లోకముతో నాకు స్నేహం, వైరము, దేవునితో నాకు సమాధానము, ఆయనతోనే నేను నడవాలి, ఆయనతోనే నేను బ్రతకాలని ఆలోచన నీలోనికి వస్తే తప్పకుండా నిన్ను దేవుడు అధిక ఆశీర్వాదాలతో నింపుతాడు. అతి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ఆనోకు జీవితంలో చేసిన దేవుడు మన జీవితాల్లో ఎందుకు చేయడు? ఆలోచన చేయండి. మీ కుటుంబంలో ఏదైతే ఆగిపోయిందో, మీ కుటుంబంలో ఏదైతే జరగదని మీరు అనుకుంటున్నారో, మీ కుటుంబంలో ఏదైతే ఇది జరగాలని మీరు ఆశిస్తున్నారు, సరిగ్గా ఇదే డేట్ని దేవుడు మీతో మాట్లాడాడు. మరలా వచ్చే డేట్ కల్లా మీరు అనుకున్నది దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు మీరు తలలు వంచి ప్రార్థన చేయండి. పరలోకమందున్న దేవుడు శక్తివంతుడై ఉన్నాడు.
మీరు ఆలోచించొద్దు. విశ్వాసం మాత్రమే నా దేవుని యందు ఉంచండి. విశ్వాసం మాత్రమే నా దేవుని యందు ఉంచండి. విశ్వాసం మాత్రమే దేవుని అందించి ప్రార్థన చేయండి. మీ నోట్బుక్ లో ఈ దినాన్ని మీరు రాసుకున్నది ఒకరోజు కొట్టివేయడానికి సిద్ధముగా ఉండండి. అది తీరిపోబోతుంది, మీరు కొట్టివేయబోతున్నారు. ప్రతి ఒక్కరు తలలో ఉంచి అనాలోచన వద్దు. దేవుడు మాట్లాడినప్పుడే బలమైన వర్తమానం మనకు అందుతుంది. దేవుడు తెలియపరిచినప్పుడే మనము భూమి కింద ఎందుకు ప్రయాసపడుతున్నామో దేవుడు మాట్లాడాడు. ఈ సూర్యుడి క్రింద ఎందుకు మనం ప్రయాసపడుతున్నాం, ఈ భూమి మీద ఎందుకు ప్రయాసపడుతున్నామో దేవుడు మాట్లాడాడు. అనేకమైన అద్భుతాలు చూడగలుగుతున్న నీవు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలుగుతున్న నీవు ఈరోజు ఎందుకు నీ జీవితంలో సూర్యుని క్రింద ఎంత ఆశపడుతూ బ్రతుకుతున్నావో తెలియదు. కానీ నీ కుటుంబంలో నీ యొక్క భార్య భర్తల మధ్యనే సమాధానం లేకపోవచ్చు, తల్లిదండ్రుల మధ్యనే సమాధానం లేకపోవచ్చు, నీ కుటుంబంలో అవస్థే కలిగి ఉండొచ్చు, నీ కుటుంబంలో అస్థితే కలిగి ఉండొచ్చు. ఈ రోజు నీ స్థితిని అంతటిని దేవుడు మారుస్తాడు. నీ కుటుంబంలో జరగలేని వాటిని మారుస్తాడు. నీ కుటుంబంలో అభివృద్ధి కాని వాటిని దేవుడు మారుస్తాడు. నువ్వేమాత్రము దిగులు చెందొద్దు, నువ్వేమాత్రము భయపడొద్దు. భయపడితే సాతాను నేను నిలబడి చేస్తుంది, దృష్టిని ప్రాంగణంలో నీకు తీసుకువెళ్ళిపోతాడు. ఏ మాత్రము భయపడొద్దు. శక్తి కలిగిన దేవుణ్ణి మాత్రమే నమ్ము. శక్తి కలిగిన దేవుని మాత్రమే నమ్ము. ఏదైనా చేయగల దేవుని మాత్రమే నమ్ము. ఆయన దేవదూతలు నీ అద్దకు పంపించి నీకు పరిచర్య చేయిస్తాడు. నువ్వు ఏదైతే చేయాలి, ఏదైతే ఆగిపోయిందో బలముగా ప్రార్థన చేయి. ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే జరగాలనుకుంటున్నావు, దేవుడిని ఈ రోజు 23వ తారీఖున మాట ఇస్తున్నాడు నీకు. 23న మాట ఇచ్చిన దేవుడు మరలా 23కి నీ కార్యములన్నీ దేవుడు సిద్ధపరచబోతున్నాడు. నువ్వు ఊహించని రీతిలో అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీ పరిస్థితిని గురించి మొరపెట్టు. నీది ఏదైతే జరగకుండా ఆగిపోయిందో ఈ రోజు నుంచి నోట్బుక్ మీద ఎక్కించబోయే నీ యొక్క ప్రశ్నార్థకమైన జవాబు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావో ఆ ప్రశ్నకు నీవు ఒక రోజు కొట్టివేయబోతున్నావు. ఈ నెలలో ఒక రోజును నీవు కొట్టివేయబోతున్నావు. ఈ పరిస్థితిని అంతటిని దేవుడు మార్చబోతున్నాడు. కఠినమైన పరిస్థితి అయినా నా దేవుడికి చాలా సులువు. ఈ రోజు నమ్మిక మాత్రమే ఉంచు, విశ్వాసం ఉంచు. నా దేవుని కొరకు 24 గంటల్లో ఎంత ఆలోచన చేస్తే అంతగా నీవు ఆశీర్వదించబడతావు. నా దేవుని కొరకు ఎంతగా 24 గంటల్లో నీవు సమయం ఇస్తే అంతగా దీవించబడతావు. నీ జీవితంలో కఠినమైన శ్రమలు చూస్తుండొచ్చు, ఇబ్బందులే చూస్తుండొచ్చు. నీవు మహిమ కిరీటముగా మహిమలో మార్చబోతున్నావు. ఈరోజు ఈ పరిస్థితి అంతా దేవుడు మార్చబోతున్నాడు. భయపడొద్దు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఆయన దృష్టి ఉన్నది. నీతిమంతుల మీద వారు చేస్తున్న ప్రార్థనల మీద ఆయన దృష్టి ఉన్నది. ఏ మాత్రం భయపడొద్దు, దిగులు చెందొద్దు. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. భయపడొద్దు. నువ్వు అనుకున్నదే సాధించబోతున్నావు. నువ్వు అనుకున్నదే జరగబోతుంది. యేసు నామములో ప్రతి కార్యము జరగబోతుంది. మీరు కోరుతున్న ప్రతి కార్యము జరగబోతుంది. పరిశుద్ధాత్ముడే తీర్చబోతున్నాడు. నీ ప్రతి కార్యంలోనూ దేవుడు తీర్చబోతున్నాడు. భయపడొద్దు కుమారుడు భయపడొద్దు. దిగులు చెందొద్దు. నీ జీవితంలో జరగని వాటిని, ఊహించిన వాటిని దేవుడు చేయబోతున్నాడు. దిగులు చెందొద్దు. రహస్యమైన నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. నీ భర్త మధ్యన, నీ భార్య మధ్యన నలిగిపోతున్న విషయాలను దేవుడు నీకు గుర్తింపచేస్తున్నాడు. నువ్వు కష్టపడుతున్న ఏ విషయంలోనైనా, జాబ్ విషయంలోనైనా, లేకపోతే ఏ విషయంలోనైనా నీకు చేతుల్లో రూపాయి లేకపోవచ్చు, నిన్ను దేవుడు మేలుకరంగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఆయన కనుదృష్టి ఆయన మందిరం మీద ఉన్నది. ఆయన నివసిస్తున్న ప్రజల మధ్యన ఉన్నది. ఏమాత్రం భయపడొద్దు. ప్రార్థన చేయండి. ఈ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు. ఈ ప్రతి విషయాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేయబోతుండగా ఈ కార్యములు దేవుడు ఆకాశం నుండి తన వాక్యంలో ఒప్పబోతున్నాడు. మీరు విశ్వాసముతో మాత్రమే ఉండండి. తన యొక్క పరలోక ధనానిధిని దేవుడు తెరవబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యములతో మీ యొక్క ప్రతి గృహములో దేవుడు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కార్యములు చేయబోతున్నాడు.
భయపడొద్దు, దిగులు చెందొద్దు. ప్రతి విషయంలో మీరు భయపడొద్దు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయబోతున్నాను. మీ పరిస్థితి నుంచి ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క నిమిషం మీ యొక్క మనోవేదనల గురించి, మనోబాధల గురించి, ఏదైతే జరగక వెనకబడుతుంది అనుకుంటున్నారు, ఏదైతే ముందుకు వెళ్లకుండా ఆగిపోతుందో, అభ్యంతరాలు కలుగుతున్నాయి అనుకుంటున్నారు, దేవుడు విశ్వాసం మాత్రమే ఉంచమని చెప్తున్నాడు. విశ్వాసం మాత్రమే నమ్మకమును ఉంచండి. పరిశుద్ధుడ, మహాగణుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాటలు తెలియజేసి, సూర్యుని క్రింద మేము నడుస్తున్న నడవడికి ఏంటో, సూర్యుని క్రింద మేము బ్రతుకుతున్న బ్రతుకు ఏమిటో, మాలో కలుగుతున్న బాగోచరేమిటో, మాలో కలుగుతున్న అవయవములు తండ్రి కీడు వైపు మేలు వైపు అని చెప్పి గుర్తించలేని పరిస్థితిలో మేము ఉంటే, ఈ దినమున నీ అద్భుతమైన మాటల ద్వారా తండ్రి నీవు మాట్లాడి మమ్మల్ని మా యొక్క జ్ఞానమును రెట్టింపు చేస్తున్న కృపగల దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నామములో ప్రతి బిడ్డను పేరు చొప్పున దీవించండి. ఇదిగో నీ మాట చొప్పున తండ్రి ఈ దినము మొదలుకొని వచ్చే నెలలో ప్రభువా నీ అద్భుతమైన కార్యములు జరగబోతున్నాయని తండ్రి నీ బిడ్డల పక్షమును వివరించినందుకు స్తోత్రం. నీవే కృప చూపించి బిడ్డల జీవితంలో ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నారు, ఏ కార్యములు తండ్రి బిడ్డలు ఆశించి ప్రార్థన చేశారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినము మొదలుకొని జరగబోయే దినాలన్నిటినీ ప్రభు ఆకాశపు వాకిండ్లు విప్పి నీ మహిమను బిడ్డల మీద కుమ్మరించండి. ఆగిపోయిన ప్రతి కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి. యేసుక్రీస్తు నామములో ప్రతి కార్యము ఇప్పుడు ఆకాశం నుంచి విడుదలవును గాక. పరిశుద్ధాత్మ నామంలో ప్రతి బలహీనతలు కలిగిన ప్రతి ఒక్క కార్యాలు ఇప్పుడే విడుదలైపోవును గాక. పరిశుద్ధాత్మ నామంలో ప్రతి బిడ్డ నూతనమైన జీవితంలో విశ్వాసరాలుగా నిలబడుదురు గాక. పరిశుద్ధాత్ముడు నీకే వందనాలు తండ్రి. బిడ్డలు ఏదైతే ప్రభు వారి యొక్క జీవితాల్లో నోట్ బుక్ మీద రాసుకొని ఈ దినమును రాసుకుంటున్న ప్రతి మాటను నజరేయుడైన యేసు నామములో ఈ దినము నుంచి ప్రారంభించండి. అద్భుతాలు చేయడం ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాను. వారు రాసిన ప్రతి ఒక్క అక్షరానికి జవాబును ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నామములో బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రార్థన చేసే వరకు ఉన్న అక్కర్ల విషయంలో నీకు తెలియపరచారు, నజరేయుడైన యేసు నామములో వారి కార్యములను జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడు, కృపగల దేవుడు తండ్రి, నీ స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రతి కార్యమును చేసే దేవుడు తండ్రి, యథార్థవంతుల మాట, నీతిమంతుల మా ప్రార్థన ఆలకించే దేవుడు గనుక నీ పరిశుద్ధమైన కృప చేత నీ నామమును అడిగినది చేసే దేవుడు గనుక పరిశుద్ధాత్మ నామంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ ఏ రీతిగా అయితే ప్రార్థన అంశాన్ని కోరి వారి యొక్క జీవిత రహస్యాల విషయంలో ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కార్యాన్ని సఫలపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రతి బిడ్డను నీవే లేవనెత్తండి. యేసుక్రీస్తు నామంలో నీవే ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. నీవే కృప చూపించి ఈ సంఘం అంతటిని వర్ధలింప చేసి ఎలా అయితే నీ బిడ్డలను వాడుకుని ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నావో వారిని అందు నమ్మిక ఉంచి బిడ్డలుగా స్థిరపరిచి బలపరిచి శక్తివంతులుగా మార్చి నీ ఆకాశపు వాక్యం విప్పి నీ మహిమను కుమరించమని పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.